నమస్కారం. ఎన్ఎక్స్టీజీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నేతలు వాళ్ళ అనుకూల మీడియా తనపై లేనిపోని దుష్ప్రచారం చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. బెంగళూరు రేవు పార్టీలో తన పేరు తెర మీదకు రావటం వెనుక కుట్ర దాగుందని మండిపడ్డారు ఆయన. ఓ కారుకు నా పేరిట ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందనే నెపంతో నాపై బురద జల్లడం సరికాదు. ఇదంతా టీడీపీ వాళ్ళ ప్రచారమే. వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో మరోసారి ప్రపంచన సృష్టించినట్లు స్పష్టంగా వారికి అర్థమైపోయింది. ఓటమి భయంతోనే పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత నాపై పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. రేవు పార్టీలో పట్టుబడ్డ కారుతో కానీ, ఆ కారు ఓనర్తో కానీ, ఆ కారులో ప్రయాణించిన వారితో కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ కారు రిజిస్ట్రేషన్ విజయవాడకు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు పేరిట ఉంది. అతనెవరో కూడా నాకు తెలియదన్నారు. పైగా ఈ కారుకున్న ఎమ్మెల్యే స్టిక్కర్ జిరాక్స్ కాపీ. నా ప్రమేయం లేకుండా ఎమ్మెల్యే స్టిక్కర్ వినియోగించడంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ప్రత్యేక విచారణ బృందం సిట్ పర్యటన ముగిసింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ ఇన్ఛార్జ్ ఐజీ వినీత్ బ్రిజిలాల్ నివేదికను అందజేశారు. 150 పేజీల ప్రాథమిక నివేదికను డీజీపీకి అందించారు. ఈ నివేదికను డీజీపీ ఈసీకి పంపనున్నారు. కాగా రాష్ట్రంలో ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు సిట్ విచారించిన విషయం తెలిసిందే. 2 రోజుల పాటు 4 బృందాలుగా క్షేత్రస్థాయిలో పర్యటించింది సిట్. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో పర్యటించిన సిట్ బృందాలు హింసాత్మక ఘటనలకు కారణాలను విశ్లేషిస్తూ ప్రాథమిక నివేదిక రూపొందించింది. అయితే 2 రోజుల్లో సమాచార సేకరణకే సమయం సరిపోవడంతో లోతైన దర్యాప్తు కోసం గడువు పొడిగించాలని సిట్ బృందం డీజీపీని కోరే అవకాశాలే కనిపిస్తున్నాయి. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల పరిధిలో పిఎస్లలో నమోదు అయిన 33 ఎఫ్ఐఆర్లను సిట్ పరిశీలించింది. వీటి ఆధారంగా 300 మందిని ఈ హింసాత్మక ఘటనలో పాల్గొన్నట్లు నిర్ధారించుకుంది. ఇందులోనూ 100 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు, పరారీలో ఉన్న మిగతా వాళ్ల కోసం పోలీస్ బలగాలు గాలింపు చేపట్టినట్లు సిట్ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. అదే సమయంలో పోలీసులకు సిట్ బృందాలు పలు సూచనలు చేసి తెలుస్తోంది. ఏపీలో ఇటీవల సస్పెండ్ చేసిన పలువురు పోలీసుల స్థానంలో కొత్త వారిని ఎన్నికల కమిషన్ నియమించింది. నరసరావుపేట డీఎస్పీగా ఎం సుధాకర్ రావు, గురజాల డీఎస్పీగా సిహెచ్ శ్రీనివాసరావుకు పోస్టింగ్ ఇచ్చింది. పల్నాడు ఎస్పీ సిఐ1 గా బండారు సురేష్ బాబు, ఎస్పీ సిఐ2 గా యు శోభన్ బాబు, కారంపూడి ఎస్ఐగా కె అంబీర్, నాగార్జున సాగర్ ఎస్ఐగా ఎం పట్టాభిని నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇటీవల పోలింగ్ ముగిసిన తర్వాత రాష్ట్రంలో పలుచోట్ల హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలకు ఆయా ప్రాంతాల్లోని పలువురు పోలీసులను బాధ్యులను చేస్తూ ఈసీ వారిని సస్పెండ్ చేసింది. అనంతరం వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తోంది. పోలింగ్ రోజు తాను పల్నాడు జిల్లాలో హింసను ప్రేరేపించినట్లుగా వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పల్నాడు జిల్లాలో ఓటింగ్ అంతా టీడీపీ కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణలో ఎంతమాత్రం వాస్తవం లేదు. ఎస్పీకి మా కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయని కట్టుకథలు అల్లుతున్నారు. ఒక కులం వర్గానికి నన్ను పరిమితం చేసే కుట్రలు జరుగుతోందని ఆయన వెల్లడించారు. క్షుణ్ణంగా పరిశీలించండి, మా కాల్ డేటా తీసి పరిశీలించండి. వాళ్ళ కాల్ డేటా మరి అధికారి కాబట్టి అది మీ చేతిలో ఉంటుంది. మా వైపు నుంచి మా కాల్ డేటా, మా చుట్టుపక్కల ఉన్న వారి కాల్ డేటా ఏదైతే ఉందో వాటిని తప్పకుండా తీసి పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైతే ఎస్పీ బిందు మాధవ్ గారి ఫ్యామిలీ పైన ఏ విధంగా ఏదో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఏదో మాకు వారికి సంబంధం ఉందని, ఇది పూర్తి అవాస్తవం. వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసింది లేదు, మాట్లాడింది లేదు, ఎప్పుడు కూడా ఫోన్లో కూడా మాట్లాడింది లేదు. అసలు ఆ మనిషి అనే వారి ఫ్యామిలీ వైపు నుంచి పరిచయం ఉంది కూడా లేదు. దీన్ని ఏదో అనవసరంగా ఎలక్షన్ సమయంలో అనవసరంగా మన చేతిలో లేని విధంగా జరిగిన దానికి ఇదేదో పూర్తిగా మేమే చేసాం, ఎంపీగా ఉండి నేనే చేశానని చెప్పి నా పైన ఆరోపణలు చేయటం కానీ, దానికి ఒక కులం రంగు పూయటం కానీ, ఈ విధంగా గడిచిన 4-5 రోజుల నుంచి కూడా ప్రతిపక్షం అధికార పక్షం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది చేస్తూ ఉంది. ఇది ముమ్మాటికి తప్పి. దొండపాడు అనే గ్రామంలో ఇన్స్టెడ్ ఆఫ్ అవతల వైపు కాకుండా నాపైనే ఆ రోజు అటాక్ జరగడం జరిగింది. నా వెహికల్స్ పైన ఆ రోజు అటాక్ జరగడం జరిగింది. నా కాన్వాయ్ వెహికల్స్ ఏదైతే 3 వెహికల్స్ ఉన్నాయో అన్నీ కూడా పాల్గొనడం జరిగింది. ఆ రోజు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు కూడా వారేమి చేస్తూ ఉడిగినట్టు చూస్తూ ఉన్నారు. ఇన్స్టెడ్ నా వైపు నుంచి పోకుండా వాళ్ళు న్యూట్రల్గా పక్కనే నుంచో ఉన్నారు. పల్నాడులో తప్పకుండా ఈసారి ఎన్నికలు అనేది నేను చేసిందో ఎంపీగానో లేకపోతే అటువే ఎమ్మెల్యేలు చేసిందో ఇది కాదు. ఈసారి పల్నాడులో ఈసారి ఎన్నికలు చేసింది పల్నాడు ప్రజలే చేశారు. పల్నాడు ప్రజల్లో ఉన్న ఆ కసిని ఆ రోజు వారు చూపించడం జరిగింది. వారు 86% దాదాపుగా ఓటు నమోదైంది అంటే ఆ రోజు వారికి ఎంత కసి ఉంది అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈరోజు నేను ఈ మాట చెప్తా ఉంది ఏదో రిజల్ట్ వచ్చిందో చెప్పట్లేదు.
ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో అది చెప్పండి. ఎలక్షన్ రిజల్ట్ రాకముందే నేను చెప్తా ఉన్నా, ఎలక్షన్ రిజల్ట్ ఎటైనా వెళ్ళొచ్చు. వికసించిన విద్యా కుసుమాలు మత సామరస్యానికి ప్రతీకలు. వేరసి పెదరికంలో మగ్గుతున్న ముస్లిం విద్యార్థులకు గుంటూరు నల్లచెరువు దారుల్ ఉలూం జామియా మొహమ్మదియా అరబిక్ కాలేజ్ విద్యాదాతగా మారింది. అంతేకాదు ₹1 కూడా ఫీజు లేకుండా ఉచిత విద్యను అందించడంతో పాటు భోజనం, వసతి సౌకర్యం కూడా ఉచితంగానే కల్పిస్తోంది. ఉన్నత విద్య ద్వారా ఉజ్వల భవితకు ఈ కాలేజ్ వారధిగా మారింది. ప్రాథమిక విద్యా బోధన తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అరబిక్, ఉర్దూ భాషలలో జరగనుంది. కాలేజీ నుంచి అరబిక్, ఉర్దూలో విద్యా బోధన కొనసాగుతుంది. ఇస్లాం మతానికి సంబంధించి ఈ విద్యా బోధన ద్వారా మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక ఈ కాలేజీ విషయానికి వస్తే క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన, పరమత సహనంతో కూడిన ఖురాన్ గద్య పఠనం, మతగురువుల పర్యవేక్షణలో సాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద ముస్లిం విద్యార్థులు ఈ కాలేజీలో చదువుకోవడానికి వస్తారు. ముస్లిం పెద్దలు, దాతల సహకారంతో ప్రస్తుతం ఈ కాలేజీ గత కొన్ని సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతోంది. నల్లచెరువు మదర్సాగా పేరుగాంచిన ఈ కాలేజ్ సమాజానికి బాధ్యత కలిగిన పౌరులను అందించడమే కాకుండా విద్యాబుద్ధుల ద్వారా వారి ఉన్నతకు బాటలు వేస్తోంది. ఇదే విషయాన్ని కాలేజీ ప్రిన్సిపల్ మౌలానా హసం, కాలేజీ మేనేజింగ్ డైరెక్టర్ ముఫ్తీ అబ్దుల్ బాసిత్, కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ రఫీ వివరించారు. ప్రభుత్వ పరంగా తమ కాలేజీకి ఆర్థిక సహకారం అందించాలన్నారు. విద్యతో పాటు మానవీయ విలువలు ఇక్కడ బోధిస్తున్నామని పేర్కొన్నారు. 10th దాకా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం మరియు ఉర్దూ నుంచి అరబ్బీ, ముఫ్తీ, ఆలిం కోర్స్ వరకు, ముఫ్తీలో 7 ఏళ్ల కోర్స్ వరకు పెట్టాము. ఇప్పటి వరకు దగ్గర పిల్లలు 700 మంది పిల్లలు ఇక్కడ నుంచి చదువుకొని ఉన్నత విద్య కొరకు జహీరాబాదు, ఢిల్లీ, ఇలా హైదరాబాదు అని పెద్ద మద్రసా దారులు అటువంటి పెద్ద ఇక్కడ తర్వాత ఇంక 3-4 ఏళ్ళు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆ ఎడ్యుకేషన్ కొరకు వాళ్ళు వేరే చోటుకి వెళ్ళి చదువుకుంటారు. ఇక్కడికి ఆలిం కోర్సులో 7 ఏళ్ల కోర్సు పెట్టాము. ఈ దగ్గర ఇప్పుడు ఈ మద్రసాల పిల్లలు 220 మంది పిల్లలు ఉన్నారు. 16 మంది స్టాఫ్, టీచింగ్ స్టాఫ్, ప్లస్ 2 వాచ్మెన్లు, ఒక మేనేజర్ గారు, మళ్ళీ కుకింగ్ స్టాఫ్ ఒక 4. వీళ్ళందరూ ఈ 200 మంది పిల్లల కోసం విద్యాభ్యాసం చేయటం, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ. మరి వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఎలా బతకాలి, ఓన్లీ ఉర్దూ, అరబ్బీ చదువుకుంటే పిల్లలు బతకడానికి ఇబ్బంది. వారికి దీనికోసం మన ఆంధ్రాలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కూడా చదివిస్తున్నాము. ఈ పిల్లల దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోకుండా పిల్లల్ని భోజనంతో సహా ఇక్కడే చదివించి వాళ్ళకి విద్యావంతులు తీర్చిదిద్ది బయటికి పంపుతాము. ఈ పిల్లల కోసం భోజనం, ఈ సదుపాయాలు, ఈ వసతులు అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అని మీరు అడగవచ్చు. దానికి ఈ వసతులు ఏ ప్రభుత్వ సంస్థ ఇవ్వదు, ఏ సంస్థ ఇవ్వదు. మాకు మా ముస్లింలో ఉన్న అందరూ, ముస్లిం మతంలో ఉన్న అందరూ వాళ్ళ శక్తి కొలిది ఈ మద్రసాకి వాళ్ళ చేతనైన సహాయం అందిస్తారు. ఆ సహాయంతో ఈ మద్రసా నడుస్తుంది. ఇంకోటి, ఈ మద్రసాలో ముట్టి ఫండ్ అని ఒక పథకం ఉంది. ముట్టి ఫండ్ అంటే ప్రతి ఇంటికి మద్రసా నుంచి ఒక అతను వెళ్తాడు. వాళ్ళ ఇంట్లో వండుకునే బియ్యంలో ఒక గుప్పెడు తీసి ఇతనికి ఇస్తారు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి वबरकातुहू. बिरादरान इस्लाम, अल्लाह ताला का फजल उसका एहसान है कि हमारा ये मदरसे दारुल उलूम जामिया महमूदिया काला तालाब 1994 में ये मदरसे का जो है दारुल क़ामा शुरू हुआ है अल्हम्दुलिल्लाह। और इसमें इब्तदाई से लेकर अब तक अल्हम्दुलिल्लाह तरक्की पर जो है रास्ते पर है और हर एतबार से तामीरी, तालीमी और इसी तरीके से बच्चों की तरबियत के सिलसिले में अल्हम्दुलिल्लाह रोज़ बरोज़ों जो है तरक्की पर है। और रोज़ अव्वल से ही अल्हम्दुलिल्लाह 100 से ज़्यादा तलबा थे। आज इस वक्त जो है अल्हम्दुलिल्लाह 200 तलबा हैं और इब्तदा से नाज़िरा, कायदा और इसी तरीके से शोबे हिफ्ज़ और शोबे आलिमियत 5 साल कोर्स और इसी तरीके से तेलुगु, इंग्लिश वगैरह 10वीं क्लास तक अल्हम्दुलिल्लाह हमारे इस मदरसे में चलता है। और 16 स्टाफ इसमें हैं पढ़ाने वाले वगैरह। और इसी तरीके से तामीरी काम भी बहुत ज़ोर पर हर साल और जो है चलता है। और इसमें अल्हम्दुलिल्लाह तमाम असातिज़ा और मुंतज़िमीन इसमें लगे हुए हैं। और हर एतबार से तालीमी और तामीरी जो है तरक्यात से इस मुख्तसर वक्त में 100 हुफ़ाज़ कलाम जो है फ़ारिग हुए हैं और अतराफ़ व अकनाफ़ में दीनी खिदमत अंजाम दे रहे हैं। और बहुत से इसमें जो है अपनी तालीम जो है बड़े मदारिस से दारुल देवबंद
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన 17 వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ కేంద్రాలు పేద ప్రజల నుంచి మన్ననలు అందుకుంటున్నాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిపై ఒత్తిడి పడకుండా వైసీపీ ప్రభుత్వం ₹1 కోటి వ్యయంతో వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ కేంద్రాన్ని 10 పడకలతో ఏర్పాటు చేసింది. అలాగే వారంలో ఒకరోజు స్పెషలైజేషన్ డాక్టర్లతో కూడిన వైద్య సేవలు అర్బన్ హెల్త్ సెంటర్లో అందుబాటులోకి వచ్చాయి. దీంతో స్థానికులు తమకు అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు పొందుతున్నారు. కరోనా కల్లోలం తర్వాత జగన్ సర్కార్ తీసుకొచ్చిన వైఎస్ఆర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అత్యవసర వైద్య సేవలు కూడా పొందేలా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అలాగే పలు రకాల బ్లడ్ టెస్టులు కూడా ఉచితంగా చేస్తున్నారు. అదేవిధంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజల్లో విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చిన్నపిల్లలకు టీకాలు, వ్యాక్సిన్ కూడా అందిస్తున్నారు. ఇదే విషయాన్ని గుంటూరు ఆర్ అగ్రహారం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లిజీ మీడియాతో మాట్లాడుతూ అర్బన్ హెల్త్ కేంద్రాల్లో లభించే వైద్య సేవల గురించి వివరించారు. నా పేరు డాక్టర్ లిజీ. నేను ఇక్కడ 1.5 ఇయర్గా చేస్తున్నాను. మేము అన్ని రకాల వైద్య సహకారాలు ఇక్కడ అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 60 బ్లడ్ టెస్టులు చేస్తున్నాం. 176 మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. రోజు 100 దాకా ఓపీ వస్తుంది. నల్ల చెరువులో జనాలు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి అంత దూరం వెళ్ళి ఆ రష్లో ఉండాల్సిన అవసరం లేకుండా ఏ ఏరియాకి ఆ ఏరియాను హాస్పిటల్ ఉండేటట్టు అన్న ఇన్నోవేటివ్తో ఈ హాస్పిటల్స్ అన్నీ క్రియేట్ చేశారు. గుంటూరులో మీకు ఏ ఏరియాకి వెళ్ళినా ఈ హాస్పిటల్ అందుబాటులో ఉంటుంది. మీరు వచ్చి వైద్యం చేయించుకొని ఒక అరగంటలో మీరు మందులు కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు. మేము బ్లడ్ టెస్ట్లు అన్నీ చేస్తాము. స్పెషల్ డాక్టర్స్ కూడా అందుబాటులో ఉంటారు. చర్మ వ్యాధులకి, పిల్లలకి, ఇంకా ఎముకలకి అన్నిటికీ చూడడానికి స్పెషల్ డాక్టర్స్ కూడా ఉంటారు. మేము 9 to 5 ఉంటాం డైలీ, డిపెండ్స్. కాబట్టి అందరూ వచ్చి ఈ హాస్పిటల్ ఉంది అని మాకు తెలీదు అని చెప్పకుండా అందరూ వచ్చి గవర్నమెంట్ ఇంత ఇన్నోవేటివ్ తీసుకొని మీకు అందిస్తున్నప్పుడు అందరూ వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము. 10 బెడ్డెడ్ అండి. యాజ్ ఆఫ్ నవ్ ఇన్ పేషెంట్ అయితే లేదు, కానీ సేవ అయితే అన్నీ అందిస్తాము. డయేరియా కేసెస్ వచ్చినా ఏమొచ్చినా సెలైన్ పెట్టడము, ప్రెగ్నెంట్ వాళ్ళని చూసుకోవడము, ఆన్లైన్లో కాల్స్ చేయించడం స్పెషల్ డాక్టర్స్కి అన్నీ అయితే ఉన్నాయి. ఇంకా ఇన్ పేషెంట్ అయితే స్టార్ట్ చేయలేదు. ఈ సీజనల్ వ్యాధుల మీద కూడా ఏమైనా అవగాహన చెప్తుంటారు? అవునండి. సీజనల్ అంటే లెప్రసీకి సర్వే చేస్తూ ఉంటాం 3 monthsకి ఒకసారి. తర్వాత టీబీ మందులు అందిస్తాము, లెప్రసీ మందులు అందిస్తాము. తర్వాత డెంగ్యూ, మలేరియా ఈ టెస్టులు చేస్తాము. ఏరియాలోకి వెళ్ళి సర్వే కూడా చేస్తాము. ప్రతి ఫ్రైడే డ్రైడే కండక్ట్ చేస్తాము. ఏ చోట అయితే కాలువలు నిలువ ఉన్నాయో అలాంటివి తీసి ఫోటో తీసి మున్సిపాలిటీ వాళ్ళకి పెట్టడము, అవి క్లియర్ చేయించడము, అన్నీ ఇక్కడ నుంచి అన్నీ అందిస్తాం సేవలు. చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్ వీక్లీ 2 జరుగుతుందండి, వెన్స్డే, సాటర్డే. ఇక్కడ వాళ్ళందరూ వ్యాక్సినేషన్ బయటకు వెళ్ళి చేయించుకొని అంత ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ఇక్కడే చేస్తాం. టీడీపీ కుట్రపూరిత ఆరోపణలు చేస్తుందని లోకేష్ తమ ట్విట్టర్లో తప్పుడు పోస్టులు పెడుతున్నాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. నారా లోకేష్ లాంటి మూర్ఖులు బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతున్నారని, అందుకే ఆయనను పప్పు లోకేష్ అంటున్నారన్నారు. ఈ మేరకు పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. దేవినేని ఉమా 5 ఏళ్లు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి సీటు తెచ్చుకోలేకపోయావు. 2013 నుంచి ఆఫ్రికాలో మేము వ్యాపారం చేస్తున్నాం. ఇక్కడ నుంచి వాహనాలు, మెషినరీ అక్కడికి పంపిస్తున్నాం. మొదటి విడత 20 వాహనాలు ముంబై పోర్ట్ నుంచి షిప్లో పంపిస్తున్నాం. అక్కడ మాకు ఫెర్రో మ్యాంగనీస్, సిలికాన్ మైనింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా స్వర్ణ మెటల్స్ కు 100 వెహికల్స్ అవసరం ఉంది. ఇక్కడ నుంచి వాహనాలు పంపిస్తున్నాం. మేము వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాల్లో ఉన్నాం. మేము విదేశాలకు పారిపోతున్నాం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఏదైనా కస్టమ్స్ ఉంటుంది, బండ్లు లోడ్ అయ్యేటప్పుడు కానీ అక్కడ ఆఫ్రికాలో పోర్ట్ వచ్చి దారుసలాంలో అక్కడ చెక్ చేస్తారు, ఇక్కడ చెక్ చేస్తారు. వీటిలో డబ్బులు పెట్టే అంత మూర్ఖులు లోకేష్ లాంటి వాళ్ళు తప్పితే ఇంకెవరైనా ఉంటారని అడుగుతున్నా. మీకేమో చార్టర్డ్ ఫ్లైట్లలో మీరు సూట్ కేసులన్నీ కూడా సింగపూర్కి పంపిస్తారు, దుబాయ్కి పంపిస్తారు. మీకు అది అలవాటు. అంచేత మా మీద కూడా అక్యూజ్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా బుద్ధి తక్కువ మాటలు ఇవి. నీ పప్పుకు అని ఎందుకు పేరు పెట్టారంటే ఇదే నువ్వు తిక్క లోకేష్ కాబట్టి పప్పు అని పేరు పెట్టారు. లేదా రాష్ట్రం ఇచ్చి పారిపోతున్నావు, దేశం ఇచ్చి పారిపోతున్నావు అని చెప్పి ఆయన నన్నే కాదు మిగతా అందరు నాయకులను కూడా అందరూ పాస్పోర్ట్లు రెడీ చేసుకున్నారు, వీసాలు రెడీ చేసుకున్నారు, ఇతర దేశాలకు పారిపోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అని చెప్పి చెప్పడం జరిగింది. మా నాయకుడు పోతే ఏమో ఆయన పారిపోయినట్లు, మీ నాయకుడు పోతే ఏమో ఈరోజు మీరంతా చూశారు ఈ పచ్చపత్రికల్లో అంతా. వీళ్ళ నాయకుడు పోతే మాత్రము మెడికల్ టెస్టులకు అంటారు.
మరి ఇలాంటి రాతలు రాసే పత్రికలు ఉన్నాయి కాబట్టి మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నీకు బుద్ధి లేదు అసలు. ఉమా, నీవు కనీసం టికెట్ తెచ్చుకోలేకపోయావు. మంత్రిగా 5 సంవత్సరాలు ఎలగబెట్టి చంద్రబాబు దగ్గర నువ్వేం తప్పు చేసావో మాకు తెలియదు, కానీ నీకు చంద్రబాబుకు తెలుస్తుంది. మరి ఏ విధంగా నువ్వు అసలు నీ కాన్స్టిట్యున్సీకి కూడా మా పార్టీ నుంచి వెళ్ళిన అతనికి సీట్ ఇచ్చారు, అంతకంటే అసమర్థుడు కాబట్టి నీకు ఇవ్వలేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఓటు ఉంది, ఈడొచ్చి రాజకీయం చేస్తాడు, ఎలక్షన్లో పోటీ చేస్తాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా మీ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి, ఆమె కూడా హైదరాబాద్లో ఉంటుంది. మరి మీరందరూ కూడా ఇక్కడొచ్చి పోటీ చేసి ఇక్కడ మేము స్థానికంగా ఉండి 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజలకు మేము సేవలు అందిస్తామంటే మా గురించి మేము పారిపోతామంటున్నారు. ఇప్పటికీ నాది 10వ ఎన్నిక. ఈ ఎన్నిక మొన్న పోటీ చేసింది శాసనసభకు 10వ ఎన్నిక. మరి నా అప్పటి నుంచి ఇప్పుడు దాకా చంద్రబాబుతో వ్యతిరేకంగానే ఉన్నాను. మరి పారిపోయేవాడైతే ఎప్పుడో పారిపోవాలి, లేకపోతే కాళ్ళ బెరానికి పోవాలి. మరి అలాంటి పరిస్థితి లేదని తెలిసి కూడా బుద్ధి లేని మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి పిచ్చి లోకేష్ కానీ లేకపోతే ఎర్రి ఉమా కానీ వీళ్ళకి బుద్ధి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఏదంటే అది మాట్లాడితే చూసేదానికి సహించేదానికి ఎవరు కూడా లేరు. మీకు ఒకటే నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత మీరు మీ మొఖాలు ఆడబెట్టుకుంటారో ఒకసారి ఇప్పుడే తేటతెల్లం చేస్తే బాగుంటుంది. సిట్ బృందాన్ని మంత్రి అంబటి రాంబాబు కలిశారు. సిట్ బృందానికి కొన్ని విషయాలు నివేదించారు. సత్తెనపల్లి నుంచి తాను 3 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని, ఎన్నికల్లో ఇప్పుడు జరిగినంత అహింస ఎప్పుడు జరగలేదని మంత్రి అంబటి అన్నారు. పోలీసులు టీడీపీ నాయకులతో కుమ్మక్కయ్యారని, దాడులు అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. ఎన్నికల రోజు టీడీపీ నాయకులు చేసిన అరాచకాన్ని సిట్ బృందానికి మంత్రి అంబటి రాంబాబు వివరించారు. ఇప్పటికీ తొండపి గ్రామంలో చాలా మంది భయంతో ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయారని, వారికి భరోసా కల్పించి ఊరిలోకి తీసుకురావాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అంబటి అన్నారు. తాజాగా పోలీసులు నమోదు చేస్తున్న అక్రమ కేసులపై కూడా సిట్ బృందానికి మంత్రి వివరించారు. ఇది చరిత్రలో నేను ఎప్పుడు ఎక్కడ చూడలా. ఎన్నికల కమిషన్ అంతకు ముందు ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు పక్షపాతంగా వ్యవహరిస్తారేమో అనే అనుమానంతో మంచి చరిత్ర కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఎస్పీలుగా వేస్తే వాళ్ళు విధి నిర్వహణలో ఫెయిల్ అయ్యారని భావించి, ప్రాథమిక సమాచారం ఉందని భావించి వాళ్ళని సస్పెండ్ చేశారు. ఊరినే బదిలీ కూడా కాదు, దే సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీస్ ఎట్ ప్రజెంట్. ఎంత విచిత్రమైన విషయం. దీన్ని ఏ విధంగా భారత ప్రజాస్వామ్యంలో భావించాలని అడుగుతా ఉన్నా. దీని వెనుక నేను ఒకటే మనవి చేస్తున్నా. నేను ఓడిపోతాను అని అనుకున్న రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రాక్షసంగా వ్యవహరిస్తాడు. తనకు అధికారం రాదు అనుకున్నప్పుడు హింసను ప్రజ్వలింపచేస్తాడు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. ఇవాళ పలనాడులో హింస జరగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పురంధరేశ్వరి గారు. ఇక్కడ మార్పుల వల్లే ఇంత హింస జరిగిందని నేను మనవి చేస్తున్నాను. ఎంత ఆశ్చర్యం అండి. పోలింగ్ రోజున అలో లక్ష్మణ అని అల్లాడుతుంటే, తలలు పగిలిపోతుంటే పోలీసులు దించుకోలేకపోయారు. కొన్ని ప్రాంతాల్లో మాచర్లలో కానీ, లేకపోతే మన గురజాలలో కానీ, నర్సరాపేటలో కానీ, సత్తెనపల్లిలో కానీ కొన్ని ప్రాంతాలు వెళుతుంటే అక్కడికి పోలీసులు రీచ్ కాల, కొట్టుకుని ఆగిపోయి చాలే ఆగిపోయారు. ఇది పరిస్థితి. ఒక ఎమ్మెల్యే ఇంటి మీద రాళ్లు వేసే పరిస్థితి. నర్సరాపేటలో ఎమ్మెల్యే ఇంటి మీదకు వెళ్ళి దూకి కార్లు పగలగొట్టి చేసినటువంటి సందర్భం. అదేవిధంగా నాకు సంబంధించి నా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నా సన్నిలా వెళితే కారు మొత్తం పగలగొట్టారు. కంప్లైంట్ చేస్తే పోలీసులు రారు, కేసు రిజిస్టర్ చేశారు. దీనికి పోటీగా మనం కేసు రిజిస్టర్ చేయాలని ఒత్తిడి చేస్తూనే దర్జీ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆ కారు అద్దాలు బయలుపోయినాయి కదా, మాలుడు కంప్లైంట్ ఇచ్చాడు కదా. మాలుడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా మా ఇంకో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు తీసుకోమంటున్నారు. ఇక్కడ ఒక సిఐ గారు. వాతావరణంలో మార్పుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత, వడగాల్పులు గణనీయంగా తగ్గాయి. ఎక్కడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు మించడం లేదు. అంతేగాక ఈ నెలలో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. 2 తెలుగు రాష్ట్రాలను తరచూ వానలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణ శాఖ మరో చల్లటి కబురు చెప్పింది. దక్షిణ అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రేపటికి బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కోస్తాంధ్ర రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించింది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగనుంది. దీనికి కారణంగా మే 23వ తేదీ వరకు కూడా తెలంగాణ, ఏపీలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.